యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు కుడి ప్రక్కన ఒకరిని, ఎడమ ప్రక్క ఒకరిని, బందిపోటు దొంగలను కూడా సిలువ వేశారు. వాళ్ళిద్దరూ ఉద్యమకారులు, బరబ్బకు మంచి స్నేహితులు. అందులో ఎడమ ప్రక్క ఉన్న దొంగ ఏమంటాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని ప్రభువును దూషించాడు. కుడి ప్రక్క ఉన్నవాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువును వేడుకొన్నాడు. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వాగ్దానం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు దొంగతో పరదేశకు ప్రవేశించాడు. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందిన, ఎలాంటి భయంకరమైన పాపివైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా యేసుప్రభువుని, ప్రభువా నా పాపములు మన్నించు, నన్ను నీ సన్నిధికి చేర్చుకో ప్రభువా అని ప్రార్థిస్తే నీవు రక్షింపబడదువు. రోమా 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. 10వ వచనంలో, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని వాక్యం సెలవిస్తుంది. మతంలో మనిషి దేవుని వెతుకుతాడు, కానీ మన ప్రభు తానే మనల్ని వెతుక్కుంటూ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనిషిగా వచ్చి తన ప్రాణం త్యాగం చేసి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నశించిన దానిని వెదికి రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు.